పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము మొదటి వచనం. జాషువా చాప్టర్ 5 వర్స్ 1. వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా యొర్దాను నీళ్లను ఎండ చేసిన సంగతి యొర్దానుకు పడమటి దిక్కునున్న అమోరీయుల రాజులందరూ, సముద్రమునొద్దనున్న కానానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయాను. ఇశ్రాయేలీయుల భయము చేత వారికి ఇక ధైర్యమేమీ లేకపోయాను. ఈరోజు గొప్ప మాట ఏంటంటే, మరలా చదువుతున్నాను, మీరు చక్కగా ఈ వాక్యాన్ని ధ్యానం చేయండి. వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి వారు యొర్దాను నీళ్లను ఎండ చేసిన సంగతి యొర్దానుకు పడమటినున్న అమోరీయుల రాజులందరూ, సముద్రమునొద్దనున్న కానానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయాను. ఇశ్రాయేలీయులకి యొర్దాను అడ్డొచ్చినప్పుడు వారు దాటవలసిన సమయంలో నిబంధన మందస్సాన్ని పట్టుకుని, మరి యాజకులు నిబంధన మందస్సును తీసుకుని ఆ యొర్దానులో జస్ట్ అడుగల పెడుతూ ఉండగా అది ఆరిన నేలగా మారిపోయింది. అది అద్భుతం ఏంటంటే, ఆ యొర్దాను దాటడం చాలా కష్టం, చాలా లోతుగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. కానీ ఈ నది అడ్డొచ్చింది, ఎలా దాటుతాం? ఇశ్రాయేల్ అందరితోటి, ఇంతమంది ప్రజలతోటి నది ఎలా దాటాలి? ఎలాగ ఏమైపోతారు? పిల్లలు ఏమైపోతారు? పెద్దోళ్ళు ఏమైపోతారు? ఇలాగ సందర్భంలో, ఆలోచనలో వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే, మీరు మందస్సాన్ని ముందు తీసుకుని వెళ్ళి అడుగు పెట్టండి, అప్పుడు నీళ్ళు ఆటోమేటిక్గా ఆరిపోతాయి అన్నాడు. యొర్దాను దగ్గరికి వెళ్ళినప్పటికీ ఆ యాజకులు మందస్సాన్ని మోసుకుంటూ, దేవుని నిబంధన మందస్సాన్ని మోసుకుని వెళ్తూ ఆ పాదం అలా నీటిలో టచ్ చేసిన వెంటనే నీళ్ళు అక్కడ ఆరిపోయినట్టు అయిపోయింది. 2 అడుగేసేవాడు ఇంకా ఆరిపోయింది. ఈ నిబంధన మందసం మోసేవారు పాదాలు ఆ నదిలో నడుస్తూ ఉండగా నీరు ఆటోమేటిక్గా డ్రై అయిపోయి ఆరిపోయింది అనమాట. ఆరిపోతే వారు వెనకాల ఇశ్రాయేలు అందరూ వెళ్ళిపోయారు. అక్కడ చాలామంది అవతల నుండి చూస్తున్నారు, అమ్మో వీళ్ళ దేవుడు వీరి ముందు ఒక అద్భుతం చేస్తున్నాడు. అంటే వీరు సామాన్యులు కారు, వీరు నడుస్తుంటే నీళ్లు దూరం అయిపోయినాయి. నీళ్లు చూడండి ఎంత అద్భుతంగా, చూడండి. వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా యొర్దాను నీళ్లను ఎండ చేసిన సంగతి. నీళ్లు ఎండిపోయినాయి అనమాట. అవతల ఉన్నవారు, యువతలు ఉన్నవారు, ఆ ప్రదేశాలకు సంబంధించిన వారు చూశారు, ఎంత ఆశ్చర్యం ఇది అని చెప్పేసి వారు ఏం చేశారంటే, మనకి ఏదైనా చూసిందంటే వెంటనే చెప్పేయాలి కదా. అక్కడున్న వారందరూ కూడా అది పెద్దలకు తెలియపరిచారు. ఆ పెద్దలు రాజులకు తెలియపరిచారు.
రాజులు షాక్ అయ్యారు. నిజంగా మీరు చూసారా? నిజంగా చూసారండి. అవును, అది ఎలాగంటే చెప్పాడు చూడండి. నీళ్లను ఎండ చేసిన సంగతి యొర్దాను పడమటి దిక్కునున్న అమోరీల రాజులు అందరూ సముద్రము నద్దనున్న కానానీయుల రాజులందరూ వినినప్పుడు వారు గుండెలు చెదిరిపోయాను. ఈరోజు వాగ్దానం ఏంటంటే, ఆనాడు ఇశ్రాయేలీలకి మరి యొర్దాను నదిని ఎండ చేసిన స్థితి, మరి ఆ సంగతి ప్రజలు రాజులు తెలుసుకుని ఇశ్రాయేలీల బలమేంటో తెలుసుకుని వారు గుండెలు చెదిరిపోయినట్టండి, భయం వచ్చేసిందట వారికి. ఈరోజు వాగ్దానం ఏంటంటే, దేవుడు నిన్ను నడిపిస్తున్న స్థితి, దేవుడు నీకు ఇచ్చే ఉద్యోగం చూసి, దేవుడికి ఇచ్చిన పాడి పంటలను చూచి, దేవుడిని ఇంట్లో ఇచ్చిన సమాధానమును చూచి, దేవుడికి ఇచ్చిన గర్భఫలాన్ని, భూఫలాన్ని, ఆత్మఫలాన్ని అనేక మంది చూసి రాజులు ఆశ్చర్యపోతారు. మీ ఇంటి చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యపోతారు. మీరు దేవుని కార్యాలు పొందుకుని మీరు ముందుకు నడుస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు ఇశ్రాయేలీలు నిబంధన మందసమును పట్టుకుని వారు దిగుతుండగానే అది ఆరిన నేలగా మారిపోయి వారందరూ దాటిపోయారు అవతలకి. అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పుకున్నారు చూడండి, నీళ్లను ఎండ చేసిన సంగతి యొర్దానుకు పడమటి దిక్కునున్న అమోరీల రాజులందరూ సముద్రమునొద్దనున్న కానానీయుల రాజులందరూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయాను. వారి గుండెలు చెదిరిపోయి, అమ్మ బాబు ఇలాంటివి చేస్తాడా? మనం నమ్మిన దేవుడు గొప్ప దేవుడు. నీవు నమ్మేవు కదా, నీ దేవుడు మహా గొప్ప దేవుడు. ప్రజలందరూ ఆశ్చర్యపోయే అద్భుతమైన కార్యాలు జరగబోతున్నాయి. ఈ రోజు నుండి ప్రజలు, రాజులు, నీకంటే అధికారులు, నీ పైన ఉన్నవారు నీకు జరిగిన మేలును చూసి ఆశ్చర్యపోతారు. అలాంటి ఆశ్చర్య కార్యాలు దేవుడు మీ పట్ల జరిగిస్తున్నాడు. ఆత్మ మీకు తోడుండును గాక. ఆమేన్. నా పేరు బాలిపగు పావని. నాది కమ్మంపాడు గ్రామం, పల్నాడు జిల్లా. నా సాక్ష్యం ఏమనగా, మేము 5 సంవత్సరాల నుంచి మిర్చి పంట వేస్తూ ఉంటాము. అయితే లాస్ట్ ఇయర్ మా నాన్న వాళ్ళు మిర్చి పంట వేసినా కానీ అసలు 3 కోతలు కోసినా కానీ అసలు చేసిన అప్పు అంతా అంతే ఉంది. దేవుడా ఏంటి దేవుడా ఇలా అని చెప్పి మా అమ్మ వాళ్ళు ఎంతగానో బాధపడ్డారు. లాస్ట్ ఇయర్ 2 లక్షలు అప్పు వచ్చింది. దేవుడా నీ చిత్తమైతే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మేము పంట వేస్తే అందులో మిగిలి మా అప్పు మొత్తం తీరితే దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్తాం అనుకున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం 3 ఎకరాల పొలం వేస్తే ఫస్ట్ కోతకి రెండో కోతకి కలిపి 60 క్వింటాలు అయ్యాయి. ఇంకా 3వ కోతకు కోయాల్సిన మిరగాయలు 20 క్వింటాల దాకా ఇంకా పొలంలో అంతే ఉన్నాయి. ఇంత గొప్ప కార్యం చేసిన దేవునికి నా నిండు వందనాలు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రభు పేరట దేవునికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నాకు మొదటి సంతానంగా ఫస్ట్ కుమార్తెను అనుగ్రహించాడు. మరి 2వ సంతానంగా నాకు కుమారుడు కావాలని కోరుకున్నాను. కానీ మా అమ్మ చెప్పేది, ఈసాకన్న ప్రార్థనకి వెళ్ళు,
అక్కడికి వెళ్తే ఏది కావాలంటే అది ఇస్తాన్నాడు దేవుడు, మరి నువ్వు కూడా వెళ్ళు, అక్కడికి నీకు కొడుకు కావాలంటే కొడుకునే ఇస్తాడు అని చెప్పింది. 7 నెలలు తిరగాలి అయితే అని చెప్పింది. 7 నెలల్లో నేను 3వ నెలకే నాకు ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయింది. కాకపోతే ప్రెగ్నెంట్ కన్ఫామ్ అయినాక నీకు మళ్ళా పాపనే పుడుతుంది, మీ అమ్మకు 3 ఆడబిడ్డలే కదా, మళ్ళీ కూడా నీకు పాపనే పుడుతుంది, నీకు మగపిల్లోడు పుట్టరు అని చెప్పారు. చెప్పి అందరు నన్ను అట్లా ఇట్లా అనేవాళ్ళు. కాకపోతే దేవుడు ఇస్తాడు అని నేను నమ్మాను. ఈసాకన్న మా కొరకు ఒక్కటే మాట అన్నాడు, మీరు ఎందు నిమిత్తానైతే వచ్చారో ఇక్కడికి, ఏ విషయం కోసం వచ్చారో మీరు ప్రార్థన చేయండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను అన్నారు. అన్న చెప్పే ప్రార్థనను బట్టి నేను చేస్తాను, ఖచ్చితంగా మీరు అడగండి దేవుడు ఇస్తాడని చెప్పాడు. మళ్ళీ ఇంకొందరైతే నెలలు గడిచే కొద్దీ టెన్షన్ అయ్యేది నాకు. మళ్ళీ వేరే వాళ్ళు అన్నారు, మా దగ్గరికి రా, ఏదో ఆకు పెడతాము, ఆకు పెడితే నీకు మగపిల్లోడు ఖచ్చితంగా పుడతాడు అని అన్నారు. అంటే ఏ ఆకు, నాకు ఏది వద్దు, నాకు ఇస్తే దేవుడే ఇవ్వాలి, నా కొరకు ఈసాకన్న ప్రార్థన చేస్తాడన్నాడు, ఖచ్చితంగా అక్కడికి పోతే జరుగుతుంది అన్నారు. నాకు కలిగితే దేవుని ద్వారానే కలగాలి, నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఈసాకన్న గారు, ఖచ్చితంగా నాకు ఇస్తాడు, నాకు ఏ ఆకు వద్దు అన్నాను. అన్న మరుక్షణము అలాగే నెలలు గడిచే కొద్దీ సెప్టెంబర్ 20వ తేదీ నా డెలివరీ సమయం. బాబా పాపన, నాకేమో బాబు కావాలి, మరి బాబా పాపన అని టెన్షన్లో ఉండేదాన్ని. కానీ ఆడ జరిగిన అద్భుతం ఏంటంటే సెప్టెంబర్ 20వ తేదీ ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, అక్కడ నాకు ఆపరేషన్ జరుగుతుంది. ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, నాన్న నువ్వు వస్తావా నన్ను చూడడానికంటే, లేదమ్మా నేను ఈసాకన్న ప్రార్థనకి వెళ్తున్నా, అక్కడ చూసుకొని నేను నీ దగ్గరకు వస్తా అన్నాడు. అలాగే ఇక్కడ ప్రార్థన అయిపోయేసరికల్లా నాకు అక్కడ బాబు పుట్టాడని తెలిసింది. ఆ బాబు పుట్టాడని తెలిసిన మరుక్షణమే ఇక్కడ ప్రార్థన అయిపోయింది. నాన్నకు ఫోన్ చేసి, నాన్న ఇట్లా బాబు పుట్టాడంట అని మా అక్క చెప్పింటే, మా నాన్న అన్నాడు, దేవునికి స్తోత్రం అమ్మా, ఈసాకన్న ప్రార్థనకు వచ్చినందుకు ఇలా జరిగిందని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మా చిన్ని సాక్ష్యం దేవుడు దీవించునుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం, సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం, సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం, సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. సాయి గారికి వందనాలు. పల్నాడు జిల్లా ఎల్దుర్తి మండలం గంగలకుంట గ్రామం. నా సాక్ష్యం ఏంటంటే, పోయిన పంటకి 3 ఎకరాలన్నర మిరపదోట వేసాను. వేసిన తెల్లారే మొత్తం మిరప చెట్లన్నీ పూర్తిగా చచ్చిపోయాయి. చచ్చిపోతే ₹1,00,000 ఖర్చు అయింది. ₹1,00,000 అంటే నాకు కనీసం 10 లక్షలతో సమానం. కానీ దేవుడి మీద భారం వేసి, తండ్రి ఏందయ్యా ఇట్లా జరిగింది, ఇసాకయ్య గారికి మేము సాక్ష్యం చెప్తాము, మేమేం చేశామో మాకైతే తెలియదు, కానీ నా తండ్రి నీవే మాకు ఏదో ఒక సహాయం చేయమని ఏడుకున్నాము. నేను 60 ఏళ్ళ మొక్క ఎత్తే మినిమం 45,000 దాకా చనిపోయింది మిరప మొక్క. అయితే 1 ఎకరం మిగిలింది, 3 ఎకరాలన్నర మిరప తోట వేస్తే. తండ్రి నాయన నేను ₹1,00,000 అప్పు చేసుకున్నాను, మరి ఏం జరిగిందో నీ చిత్తమేనయ్యా అనుకున్నా. కానీ ఇంకొక 20 ఏళ్ళు తీసుకొచ్చుకొని 1 ఎకరం నాటాను. మొత్తం 2 ఎకరాలన్నర నాటాను. ప్రతి నెల గుంటూరు ఖమ్మం తక్కకుండా నా భార్య వచ్చి తైలాభిషేకం తీసుకొచ్చి ప్రతి వారానికి ఒకసారి మందు కొట్టినప్పుడల్లా కొబ్బరి నూనె వేసి నేను
చేయటం జరిగింది. అయితే ఆ దేవుడు మా మీద దయచూసి ఒక్కటే కోతకి మినిమం 50 క్వింటాలు దిగుబడి వచ్చింది, 2 ఎకరాలు. నా తండ్రి నా కుటుంబంలో చేసిన గొప్ప అద్భుతానికి నేను ఎంత రుణపడి ఉన్నా కానీ ఆ రుణం తీర్చుకోలేనయ్యా. ఇదే నా చిన్న సాక్ష్యం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మరి మాది పెనుగుతురుపాడు గ్రామం. నాకు బాబు, పాప. మా పాప పేరు హెప్సిబా. మరి వివాహం అయినది. మరి ఫస్ట్ టైము ఇక్కడికి వచ్చారనమాట నా అల్లుడు, నా కుమార్తె. మరి ఇక్కడికి వచ్చినప్పుడు మరి నా కుమార్తెకి గర్భఫలం దయచేసాడు ప్రభువు. మరి ఇసాకయ్య గారితో మేము చెప్పాం, ప్రభు అయ్యా మరి నా కుమార్తెకు కుమారుడు కావాలని కోరుకుంటుంది అని అంటే, మరి నా కుమార్తెని పిలిచి నీకు కుమారుడు కావాలా అని నవ్వి ప్రార్థన చేశాడు. చేసినప్పుడు మరి నా కుమార్తెకి మంచి కుమారుని ఇచ్చాడు దేవుడు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. వందనాలు. నా పేరు భారతి. మాది కళ్ళకుంట గ్రామం, నగరకల్లు మండలం, పల్నాడు జిల్లా నుంచి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే, నేను 9 ఎకరాల మాగాడు వేసుకున్నాను. 9 ఎకరాల మాగాడిలో 1 ఎకరం పోయింది. 1 ఎకరం పోయినప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. యేసయ్యా మరి తైలాభిషేకం ద్వారా విస్తారమైన పంటని ఇచ్చావని నేను నమ్ముచున్నానయ్యా. మరి 9 ఎకరాల్లో 1 ఎకరం పోయినా కానీ మిగతా 8 ఎకరాలు నాకు విస్తారమైన పంటని ఇస్తావని నమ్ముచున్నానయ్యా అని ఇక్కడికి వచ్చినాక అయ్యగారు చెప్పాడు. నేను మీకు పరిచర్య చేయడానికి రాలేదు, ప్రవక్తగా వచ్చానని చెప్పినప్పుడు నాకు విశ్వాసం కలిగింది.
ఏంది అన్న ఇట్లా చెప్తున్నాడు, మాకు విశ్వాసం ఉందా అని నేను ఈ తైలం తీసుకొని వచ్చి నేను 8 ఎకరాల్లో ట్యాంకీకి నేను ఈ తైలం అనేది వేసాను. మందులో నేను ఈ తైలాన్ని ట్యాంకీలో వేసి ప్రతిసారి నేను ఇక్కడికి వచ్చి 7 నెలలు అవుతుంది. నేను విస్తారమైన నాకు పంటని ఇస్తావని నమ్ముచున్నానయ్యా. నేను ఇక్కడికి వచ్చినాక కూడా ట్రాక్టర్ కొనుక్కున్నాను. నాకు ట్రాక్టర్ అప్పులు తీసేస్తావని, నా బంగారం అప్పులు తీసేస్తావని నేను నమ్ముచున్నాను. 7 నెలల్లో నాకు బహుమైన సాక్ష్యాన్ని నాకు ఇస్తావని నేను నమ్ముచున్నానని నేను ఇక్కడికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తుంటే నాకు దర్శనం ఇచ్చింది. ఇసాకయ్య గారు చెప్పారు పోయిన నెలలో ఈ వాగ్దానం మీ కొరకే అని నమ్మినప్పుడు నేను నమ్మాను. ఈ తైలం తీసుకొని వచ్చి 9 ఎకరాల్లో 1 ఎకరం పోయినా కానీ 8 ఎకరాల పంటను నాకు ఇచ్చావని నేను 8 ఎకరాలకి ఎకరానికి 40 కాడికి 320 బస్తాలు నాకు ఈ తైలం ద్వారానే నేను పంట పండించుకున్నాను. పంట పండించుకున్నాక 1 ఎకరం పోయినా కానీ 8 ఎకరాల్లో ఎకరానికి 40 కాడికి 320 బస్తాలు నేను అమ్మగా నాకు ట్రాక్టర్ బాకిపోయింది, బంగారం బాకిపోయింది, నాకు విస్తారంగా 1,20,000 నాకు కానుక దేవుడిచ్చాడు. అలాగే నా చుట్టుపక్కల మొత్తం పొలం అంతా నేనైతే నా తైలాన్ని నేనే వేసుకుంటున్నానయ్యా. నేను వాళ్ళకి ఇవ్వలేకపోయాను కానీ ప్రార్థన అయితే చేస్తున్నాను. విస్తారమైన పంటని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఎకరానికి 40 కావాలని ప్రార్థన చేసుకున్నాను. నాకైతే ఎలాగో ఎకరానికి 40 బస్తాలు ఇచ్చాడు. నా చుట్టూ ఉన్న పొలమంతా ఎకరానికి 40 కాడికి వచ్చినాయి. అవును, ఈ సాక్ష్యాన్ని మీ అనేకులు పంచుకుంటూ నా గ్రామం నుంచి 20 మంది నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను. ఈరోజు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా కూతురికి 6 సంవత్సరాల పిల్లలు లేరు. 6 సంవత్సరాల పిల్లలు లేకపోతే ఇసాకయ్య గారిని నేను టీవీలో చూశాను. నేను బళ్ళమూడు గార్డెన్లో పెట్టినప్పుడు నేను వచ్చి 7 నెలలు ఒప్పుకున్నాను. 7 నెలలు ఒప్పుకున్నప్పుడు 5వ నెలలోనే నాకు గర్భవతి అయింది. నా కూతురు మగబిడ్డనిచ్చాడు దేవుడు. మళ్ళీ నా పిల్లలిద్దరూ చదువుకుంటున్నారు, మనవరాళ్ళు చదువుకుంటుంటే వాళ్ళిద్దరు కూడా పాస్ అయితే ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. ఇప్పుడు నా పిల్లకి 2 సంవత్సరాలు అయింది, పిల్లగాడు పుట్టి కూడా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాడు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి, ప్రార్థనా శక్తి. మరి మాది గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కలపాడు గ్రామం నుండి మేము వచ్చాము.
ఈ ప్రార్థనా తైలాభిషేకానికి వచ్చిన తర్వాత మేము స్థలం కొనటం జరిగిందండి. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత 7 నెలలకి ఖచ్చితంగా జరిగింది. మాకు 10 లక్షల విలువ గల స్థలాన్ని దేవుడు ఈరోజు మాకు అందజేశాడండి. మరి అయ్యగారు వాగ్దానం ఇచ్చారు. మరి నఫ్తాలి గురించి వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని మేము తీసుకున్నామండి. కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి, మీరు విస్తారమైన భూమిని మీరు స్వాధీనపరచుకుంటారని అయ్యగారు వాక్యం ప్రకటించారు. ఆ వాక్యాన్ని మేము ఈ కార్యం జరిగినంత వరకు కూడా జరిగిద్దని మేము అనుకోలేదు. మరి ఈ కార్యం జరిగినంత వరకు కూడా డిసెంబర్ నెలాఖరు దాకా మీరు చేస్తూనే ఉండండి అని అయ్యగారు చెప్పారు. మేము ఉదయం సాయంత్రం మరి ఎంతగానో మా కుటుంబంతో కలిసి మేము ప్రేయర్ చేసుకున్నాము. మాకు 2వ నెలలో మాకు ఈ కార్యాన్ని అద్భుతాన్ని మేము చూసామండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశ్రయించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం.